ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ఎలా లాభాలు ఏమిటి చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం కోసం సాగుకు పెట్టుబడి సహాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా అనర్హులకు అడ్డకట్టు వేసేందుకు ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరించేలా రైతులకు ఆధార్ కార్డు తరహాలో ఒక యూనిక్ ఐడిని కేంద్రం జారీ చేస్తుంది. ఈ గుర్తింపు సంఖ్య ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. తాజాగా అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట ఈ నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి రైతు, సొంత భూమి గల రైతులు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలు రాయితీలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ ఫార్మర్ ఐడి కేటాయిస్తున్నారు. దీనికి కావాల్సింది ఫార్మర్ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీకు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబరు, దానికి ఓటీపీ వస్తుంది కావున, అలాగే పాస్బుక్, ఇవి ఉన్నట్లయితే మీరు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది నమోదు చేసుకోవచ్చు. ఇది మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసులో ఏఈఓ గారు కానీ, లేదా మన గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర రైతు వేదికల దగ్గర ఏఈఓ గారు ఈ రిజిస్ట్రీ ఫార్మర్ రిజిస్ట్రీ అయితే చేస్తున్నారు. ఇది ప్రతి రైతు కూడా చేసుకోవచ్చు.